ఏమైంది? ఇన్నాళ్ళు నీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నా నా శీలం దోచుకున్నావు కదే. ఏడ్చింది చాలు గాని పెళ్లికి ఎలా ఒప్పుకుందో చెప్పండి. నువ్వు హాస్పిటల్కి వచ్చి వెళ్ళాక డైరెక్ట్ గా ఆంటీ ఇంటికి వెళ్ళిపోయాను. అందరూ ఇలాగే బయటకు వెళ్ళిపోండి. వెళ్ళండి త్వరగా. నువ్వెక్కడికి? నేను వచ్చిందే నీకోసం. ఏంట్రా ఇది? కత్తి. దీంతో ఏం చేస్తావు? నువ్వు బయటికి వెళ్ళకపోతే పొడుస్తా. ఎందుకు నీ వెళ్ళిపోతాగా? తలుపులు ఎందుకేసావు? కిటికీ లేయటానికి. నా కూతురు నేను చేయదురా, నీకు దండం పెడతాను. ఏడ్చావు గాని కిటికీ. కిటికీలు ఎందుకేసావు? అక్కడ జరిగేది ఎవరు చూడకూడదని. అంటే ఏం చేసావు? చెప్తే ఫీల్ అవ్వకూడదు. మరి అంత పని ఏం చేసావు? ఫీల్ అవనంటేనే చెప్తా. సరే చెప్పు. ఆంటీ! ఆంటీ నువ్వు అంకుల్ పెళ్లి చేసుకుంటానంటేనే వదులుతా. ఈ దొంగ వెదవ గదిలోకి దూరి 6 గంటలైంది. లోపల అమ్మాయిని ఏం చేస్తున్నాడో ఏమిటో. ఆకలేస్తోంది, వదలరా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకునే వరకు 2-3 ఏళ్ళైనా సరే వదలను. కాస్త మంచినీళ్ళైనా తాగనీరా. ఆఫ్టర్ ఆల్ మంచినీళ్ళేంటి, ట్యాంకర్లతో ఒక్కొక్కరు తెప్పించి మీ సంపలో పోయిస్తా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే. సరే చేసుకుంటాను, వదులు.